తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు షబీర్ అలీ, మధు యాష్కి గౌడ్ సమక్షంలో శ్రీకాంత్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపల్పల్లి ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారు 30 సైకిళ్లను పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుబ్బాక ఎంఈఓ ప్రభుదాస్ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారు దృష్టికి తీసుకెళ్లారు. అయితే వెంటనే స్పందించి విద్యార్థులకు 30 సైకిళ్లను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఒకవైపు కుటుంబ నియంత్రణ పాటిస్తూ మరోవైపు యువతను అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. కుటుంబ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించాలని, మన దేశ జనాభా చైనాను మించిపోద్దని మీనాక్షి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి నేషనల్ హైవేపై 7 ఇసుక లారీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 7 లారీల్లో 150 టన్నుల ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి నాగ్ బిల్డింగ్ సమీపంలో ఉన్న నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు చొరబడి దాడి చేశారని బాధితులు వాపోయారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను హాస్పిటల్కు తరలించారు. వైసీపీ సానుభూతి పరులని తమపై దాడి చేశారని బాధిత కుటుంబం వాపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఓ దశదిన కార్యక్రమంలో 2 స్నేహితుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఘర్షణ అనంతరం తిరుపతయ్యపై కార్తిక్ అనే యువకుడు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గమనించిన స్థానికులు కార్తిక్ ను అడ్డుకొని తిరుపతయ్యను హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. వైఎస్ఆర్ కాలనీలో సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. సమీపంలోని మరో ఇంట్లో చోరీ చేసి అక్కడ దొంగలించిన సెల్ ఫోన్ సుదర్శన్ ఇంట్లో వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రైతు బజార్ ఎదురుగా ఉన్న ఎనిమోని సంస్థలో తాకట్టు పెట్టిన బంగారంతో ఉద్యోగి పరారయ్యాడు. దీంతో వినియోగదారులు సంస్థకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. పోతురాజు అనే వ్యక్తి 5 ఏళ్ల క్రితం 1/2 కిలో బంగారం తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టిన 10 రోజుల్లోనే బంగారం విడిపించుకునేందుకు వెళ్లగా బ్యాంక్ ఉద్యోగి చోరీ చేశాడని కేసు పెట్టమని బ్యాంక్ అధికారులు తెలిపారు. 5 ఏళ్లు అవుతున్నా తన బంగారం ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన పోతురాజు జనసేన నేతలతో కలిసి బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు.